అమరావతిని లోక్సభ రాజ్యసభ రెండు ఆమోదించిన సందర్భంగా ఈరోజు శుభదినం. మరి అంతేకాకుండా ఈ విజయం పూర్తిగా మా మహిళా రైతులకే చెందిద్ది. మా మహిళా రైతులు పట్టు వదలని విక్రమార్కుల్లాగా సాధించి ఈ 1631 రోజులు దీని ఉద్యమం నడిపి పట్టు సాధించి ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం అయితే ఇక్కడ కూలదోయాలి అమరావతిని అనుకుందో ఆ ప్రభుత్వాన్ని కూలదేసి అమరావతికి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చి ఈ ప్రభుత్వం వచ్చేటటువంటి చేసిన ఘనత మా ఒక్క అమరావతి మహిళకి దక్కింది. ఇది పూర్తిగా ఇది అమరావతి మహిళల సాధించిన గొప్ప విజయం. అంతేకాకుండా దీనికోసం పోరాడి పట్టుబట్టి లోక్సభకి రాజ్యసభకి తీసుకెళ్ళి పెట్టినట్టు మోడీ గారు అమిత్ షా గారికి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా మరొక్కసారి కూడా ఇట్లాంటి పిచ్చి వేషాలు ఏ రాజకీయ పార్టీ వేసినా కూడా ఇట్లాంటి గతి పట్టిద్ది అనేది చరిత్ర చెబుతూ ఉంది. మన చరిత్రలో మనం చూసాం ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలి తప్పితే వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే ఈ గతే పట్టింది. వాళ్ళ దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే లోక్సభలో వైసీపీ ఎంపీలు మాట్లాడతా వాకౌట్ చేయటం, రాజ్యసభలో ఎంపీలు మాట్లాడుతూ వాకౌట్ చేయటం, అట్లనే శాసనసభకే వెళ్లకుండా వాకౌట్ చేయటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ చూస్తే వాళ్ళని ఎన్నుకుంది ప్రజలు ప్రతిపక్షంలో ఉండా పాలకపక్షంలో ఉండా ప్రజల కోసం మేలు చేయడం కొరకు ఉన్నారు. పాలకపక్షం ఎంత ప్రజలకు అవసరమో అదేవిధంగా ప్రతిపక్షం కూడా అంతే అవసరం అనేది కూడా వాళ్ళు గ్రహించకపోవటం దురదృష్టకరమైన అంశం. ఇప్పుడు తెలుస్తుంది మనకి వాళ్ళు పాలకపక్షానికి పనికిరారు, ప్రతిపక్షానికి కూడా పనికిరారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి ఈ విజయాన్ని చూసి ఒక్కసారి ఆలోచించాల్సినది కూడా వైసీపీని ఇక ఎప్పుడు వాళ్ళు ప్రతిపక్షానికి పనికిరారు, పాలకపక్షం కూడా పనికిరారు అనేది తెలియజేశారు. కనుక జై భారత్, జై ఆంధ్రప్రదేశ్.